బుద్ధ భగవానుడు ఒకసారి అంటాడు, నాకు ఈ ప్రపంచంలో 4 రకాల వ్యక్తులు కనిపిస్తారు. మనం కూడా మనసు పెడితే ఈ 4 రకాల మనుషుల్ని చూడవచ్చు. ఎలాంటి వాళ్ళు? మొదటి రకం వాళ్ళు చీకటి నుండి చీకటి వైపుకు పరిగెత్తిపోతున్నారు. ఎప్పుడు చూస్తే అప్పుడు ఎల్లప్పుడూ చీకటి నుండి చీకటి వైపుకు పరిగెత్తిపోతున్నారు. రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే వెలుగు నుండి చీకటి వైపుకు పరిగెత్తిపోతూ ఉంటున్నారు. మూడో రకం వాళ్ళు చీకటి నుండి వెలుగు వైపుకు పరిగెత్తుతుంటారు. ఇక 4వ రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెలుగు నుండి వెలుగు వైపుకు పరిగెత్తుతుంటారు. ఆయన ఏ విషయాన్ని పొడుపు కథలాగా చెప్పనే లేదు. ఒకవేళ చెప్తే వెంటనే విడమర్చి చెప్పాడు. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలు ఏ ఏ పదార్థాలు తీస్తారో అని మరీ వివరిస్తాడు. ఈ వెలుగు ఏంటి, చీకటి ఏంటి, జనాలు పరిగెత్తడం ఏంటి అనేది. మొదటి రకం వాళ్ళు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి అతని జీవితంలో అంతా దుఃఖమే దుఃఖం, అనేక రకాల దుఃఖం, శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, డబ్బుల దుఃఖం, కుటుంబ దుఃఖం, సామాజిక దుఃఖం, రకరకాల దుఃఖం, ఎంతో చీకటి. అతని జీవితంలో గాఢాంధకారంతో నిండిపోయింది. జీవితమంతా దుఃఖమే దుఃఖం. ఇంకా అతని లోపల కూడా చీకటే. దురదృష్టం ఏంటంటే అతని లోపల కూడా స్పృహ లేదు, జ్ఞానం లేదు, ప్రజ్ఞ లేదు. కాబట్టి జీవితంలో దుఃఖం ఎదురైనప్పుడల్లా ప్రతి క్షణము కూడా దుఃఖం కలగగానే క్రోధం కలిగించుకుంటాడు, ద్వేషం కలిగించుకుంటాడు, చెడు తలుపులు నింపుకుంటాడు. అరే, నా దుఃఖానికి కారణం వాడు, ఆ సంఘటన, ఆ పరిస్థితి, ఈ కారణంగానే నేను దుఃఖుతున్నాను అని బయటికి కోపాన్ని, ద్వేషాన్ని వెలిగక్కుతుంటాడు. ఏ ఏ ద్వేష బీజాలు నాటుతున్నామో అవి ఇంకా ఎక్కువ దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. మరి ఇప్పుడైతే ఎలాగూ దుఃఖపు జీవితాన్నే గడుపుతున్నాడు, చీకటి జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు. రాబోయే కాలానికి కూడా చీకటినే తయారు చేసుకుంటున్నాడు. ఈ క్షణంలో నాటుతున్న విత్తనాలన్నీ రాబోయే కాలంలో దుఃఖాన్ని ఇవ్వనున్నాయి. అందుకనే భగవానుడు అంటాడు, దుఃఖం నుండి దుఃఖం వైపుకు పరిగెత్తుతున్నాడు, చీకటి నుండి చీకటి వైపుకు పరిగెత్తుతున్నాడు అని. ఇక రెండవ రకం వ్యక్తి. ఈ వ్యక్తి జీవితంలో వెలుగుంది, అంటే డబ్బుంది, సంపదన ఉంది, కీర్తి ప్రతిష్టలున్నాయి, చాలా వెలుగుంది. కానీ లోపలంతా గాఢాంధకారం, ధర్మం యొక్క జాడే లేదు. లోపల ధర్మం మచ్చుకైనా లేకపోతే ఎంత వ్యాకులత ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు అహంకారమే పైకి తెస్తుంది, అహంకారమే పైకి వస్తుంది. అరే, నేను ధనవంతుణ్ణి, చాలా గొప్పవాణ్ణి, చాలా తెలివైన వాణ్ణి, చాలా చదువుకున్న పండితుణ్ణి, నేను ఈ కులం వాణ్ణి, ఈ జాతి వాణ్ణి, సమాజంలో ఈ వర్గం వాణ్ణి, ఇలా తనలో ఇంత అహంకారాన్ని పెంచుకుంటాడు. ఇతరుల పట్ల ఎంతో అసహ్యం పెంచుకుంటాడు. దాంతో లోపల ఎంతో ద్వేషం, టెన్షన్. ఏం విత్తనాన్ని ఈ క్షణంలో నాటుతున్నాడు? తన పూర్వపుణ్యం కారణంగా అతనికి సుఖం లభిస్తోంది, వెలుగుంది జీవితంలో. కానీ ఇప్పుడు నాటే విత్తనాలు అవి ముందు కాలంలో అంధకారాన్ని తెస్తాయి కదా, దుఃఖాన్ని తెస్తాయి కదా. ఈ సుఖంగా ఉండే పరిస్థితి ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఎప్పటికైనా ముగిసిపోవాల్సిందే. అది ముగియగానే ఇప్పుడు నాటిన విత్తనం ఏదైతే ఉందో దాని ఫలితం రావడం మొదలవుతుంది. ఇలాంటి వాడు వెలుగు నుండి చీకటి వైపుకు పరిగెత్తుతున్నాడు కదా. ఇక మూడోవాడు మొదటి వాడిలాగానే జీవితం అంతా అంధకారమే, దుఃఖమే దుఃఖం. కానీ లోపల వెలుగున్నది, ప్రజ్ఞ ఉన్నది, బాగా అర్థం చేసుకుంటాడు. అరే భయ్, వచ్చిన ఈ దుఃఖం పైపైన అనిపిస్తుంది ఫలానా వాడి వల్ల వచ్చిందేమో అని, కానీ కాదు. పాపం వీడు నిమిత్తమాత్రుడే. నా దుఃఖం వచ్చేది నా కర్మల కారణంగానే. వీడి వల్ల కాకపోతే ఇలాగే ఇంకోటి వల్ల వచ్చి జరిగేది. ఇదేదో వీడి వల్లే నాకు దుఃఖం కలగటం అన్నది పైపే కారణం మాత్రమే. వాని పట్ల కోపం లేదు, కరుణ జనిస్తుంది. పాపం వీడు వట్టి నిమిత్తమాత్రుడే. వీడికి తను చేసిన పనికి గాను ఎలాంటి శిక్ష పడకూడదు. మైత్రి జాగృతమవుతుంది, కరుణ జనిస్తుంది. మరి ఇదివరకటి కర్మల వల్ల ఎన్ని దుఃఖాలు వచ్చాయో అవి ఎప్పటికో ఒకప్పుడు ముగిసిపోక తప్పదు కదా. ఇప్పుడు నాటుతున్న విత్తనాలు రాబోయే కాలానికి వెలుగునిస్తాయి, వెలుగునే తయారు చేస్తాయి. ఇక 4వ రకం వాడు రెండో వాడిలాగానే జీవితంలో ఎంతో వెలుగుంది, అంటే ధనం ఉంది, సంపద ఉంది, కీర్తి ఉంది, ప్రతిష్ట ఉంది, గౌరవం ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ధర్మం కూడా ఉంది. కాబట్టి బాగా అర్థం చేసుకుంటాడు. ఆహా, ఈ వచ్చిందంతా
సత్కర్మల కారణంగానే వచ్చింది. కానీ ఇదివరకు ఎన్ని మంచి పనులు చేసినా వాటికి ఒక పరిమితి ఉంది. ఎల్లప్పటికీ ఇలాగే ఉండదు కదా. ఏనాటికో ఓనాటికి ఇది ముగిసిపోతుంది. ఎప్పటి వరకు చేతిలో అధికారం ఉందో, ఎప్పటి వరకు ఈ బలం ఉందో అప్పటి వరకు గృహస్థుని కాబట్టి నా బాధ్యతలను ఎలాగూ నిర్వర్తించాలి, కుటుంబాన్ని పోషించాలి. కానీ ఇతరులకు ఎలా సేవ చేయాలి, నా ఈ శక్తి, సంపద, అధికారం ఇవన్నీ ఇతరుల మేలు కోసం ఎలా వాడను? ఈ ప్రపంచంలో ఎంతమంది దుఃఖంలో ఉన్నారో పాపం, వీళ్లకు మేలు ఎలా జరుగుతుంది, ఎలా మంచి జరుగుతుంది అని మనసులో సద్భావన విత్తనాలు నాటుతున్నాడు. అతని జీవితంలో ఇప్పుడు వెలుగు ఎలాగూ ఉన్నది, రాబోయే కాలానికి కూడా వెలుగునే తయారు చేసుకుంటున్నాడు. మనం మొదటి 2 రకాల మనుషులం కాకూడదు. 3వ వాళ్ళం కావచ్చు, 4వ వాళ్ళం కావచ్చు. 3వ వాళ్ళమా 4వ వాళ్ళమా అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే జీవితంలో మన పూర్వకర్మల కారణంగా ఎప్పుడైనా అంధకారం అలుముకోవచ్చు, ఎప్పుడైనా పాత సత్కర్మల కారణంగా వెలుగు నిండొచ్చు. కానీ పాత కర్మలు ఎలాంటివైనా సరే కొత్త విత్తనం మాత్రం దుఃఖానివి నాటము. భవిష్యత్తులో చీకటినే మిగిల్చే ఏ కొత్త విత్తనాల్ని ఇప్పుడు నాటం. ఈ క్షణం మన చేతుల్లోనే ఉంది. పాత కర్మలు అయిందేదో అయిపోయింది, గడిచిపోయింది. కానీ ఈ క్షణం ఇంకా మన చేతుల్లోనే ఉంది. దీనిపై అధికారం మనదే. ఎవరైతే తనపై తాను ఆధిపత్యం సంపాదిస్తారో, ఈ క్షణంపై అధికారం చేపడతారో వాళ్ళు రాబోయే క్షణానికి యజమానులు అవుతారు. భవిష్యత్తు పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. మనకు మనమే యజమానులం. మన భవిష్యత్తును మనమే మలుచుకుంటాం. మన భవిష్యత్తును వేరే ఎవరో తయారు చేయరు, మనమే నిర్మిస్తాం స్వయంగా. దాన్ని పాడి చేసుకున్నా, లేక బాగు చేసుకున్నా, లేదా వీటన్నిటికీ అతీతంగా ముక్తి పొందగలిగిన దానికి బాధ్యులు మనమే, వేరే ఎవరో కాదు. ఈ సాధనంతా ఎందుకు చేస్తున్నామంటే మనకు మనమే యజమానులు అవ్వటానికి. ఈ క్షణానికి అధిపతి ఎవరో వాళ్లే యజమానులు. ఈ క్షణంలో నాలో ఏది జరుగుతున్నా, సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతున్నా సరే, నేను కొత్త సంస్కారాన్ని తయారు కానివ్వను, కొత్త రాగ సంస్కారాన్ని తయారు కానివ్వను, కొత్త ద్వేష సంస్కారాన్ని తయారు కానివ్వను. అప్పుడు నాకు నేనే యజమాని అవుతాను. ఇక రాబోయే కాలానికి అంతా వెలుగే. ఈ సమయంలో దుఃఖం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, కానీ రాబోయే కాలానికంతా వెలుగే. అందువల్లనే ఈ సాధన చేయాలి. ఏ జాతి వారైనా సరే, ఏ మతం వారైనా సరే, ఏ సిద్ధాంతాన్ని నమ్మిన వారైనా సరే తన ఆధిపత్యం సంపాదించాలి. ఈ క్షణంలో నేను నాకు యజమానిని. నేను నా అంతర్మనసులో ఎలాంటి కర్మ సంస్కారాల చిక్కుముళ్ళు వేసుకోను. పాతవి తమంతట తామే విడిపోతాయి. వాటి కోసం నేనేమీ చేయనక్కర్లేదు. ఆ పనిని ప్రకృతే చేస్తుంది. కానీ కొత్త సంస్కారాలను నేను తయారు చేసుకోకుండా ఉండటం, దానికోసమే మెలకుతో ఉండాలి. సాధనంతా దీనికోసమే చేస్తున్నాం. ఒక్కొక్క అడుగు బాగా అర్థం చేసుకుంటూ ఎలా నడవాలో అలా నడుస్తూ ముందుకు సాగుదాం. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నాం, తటస్థంగా ఉన్నాం, మెలకువతో ఉన్నాం, తటస్థంగా ఉన్నాం. అప్పుడు కొత్త సంస్కారాలన్నీ తయారు చేసుకోము. పాతవి వేళ్లతో సహా నశిస్తాయి. కొత్త ముడులు వేసుకోము. పాతవి విడిపోతుంటాయి. కొత్త మురికిని చేరనివ్వం. పాతది వదిలిపోతుంది. పూర్తిగా పరిశుద్ధమయ్యే స్థితికి ఏనాటికైనా చేరుకోవాల్సిందే. ముక్తిని అందుకోవాల్సిందే. సీరియస్గా పనిచేయడానికి మిగిలిన ఈ ఒక్కరోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. దీన్ని ఉపయోగించి మన జీవితాన్నంతా అర్థవంతం చేసుకోవటం కోసం ఈ విద్యను గట్టి ఆధారంగా చేసుకుందాం. బాగా అర్థం చేసుకుందాం. నిపుణత సంపాదిద్దాం. మానవ జీవితాన్ని ఫలప్రదం చేసుకుందాం. అన్ని వికారాల నుండి బయటపడదాం. అన్ని దుఃఖాల నుండి బయటపడదాం. నిజంగా మన మేలును మనమే సాధించుకోవాలి. నిజంగా మన మంచిని మనమే సాధించుకోవాలి. మన స్వస్తి ముక్తిని మనమే సాధించుకోవాలి. భవతు సర్వమంగళం భవతు